రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అట్టుడికింది. వైసీపీ కూటమి సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాయలసీమ ప్రాజెక్టు కడతారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని తెలంగాణ తీసుకుపోతుందంటూ వైసీపీ ఆరోపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు పనులు ఆపించామని చెబుతున్నారని, దీనిపై కూటమి సభ్యులు ఏమంటారని ప్రశ్నించారు. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతంలో చీనా చెట్లు, నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. అవసరం ఉందని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన ఆలోచన అధ్యక్ష. నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలం ఇప్పుడు పోతిరెడ్డిపాడు మనకు అవసరం ఉన్న నీళ్లు వాడుకునేదానికి మనకు కేటాయించిన నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి 20 సంవత్సరాల నుంచి 1-2 సంవత్సరాలు తప్ప పూర్తిగా వాడుకోలేకున్నాం అధ్యక్ష. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపినాము, చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా సమావేశమై ఆపినామని చెప్తే ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. దీన్ని ఖండిస్తారని ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ ఇది ఖండించి దీన్ని చేస్తారని చెప్తామనుకుంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అనవసరం అని చెప్పడం చాలా దుర్మార్గం అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులపై తమకు చిత్తశుద్ధి ఉందని అచ్చెన్న స్పష్టం చేశారు. అసలు రాయలసీమలో ఇరిగేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉందా అధ్యక్ష? సిగ్గుండాలి కదా. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అసలు ఆ నాయకులకు ఉందా? వాళ్ళు మాట్లాడలేదు అధ్యక్ష. సంబంధం లేని విషయాలు మాట్లాడితే సమయం ఇస్తే ఎలాగ అధ్యక్ష? మీరు కంట్రోల్ చేయాలి, డిస్కస్ చేయాలి.